నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని పల్సాడ్ సూపర్ స్పెషాలిటీ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు అంతరిక్షం నుంచి భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత ఆవిడ ఎదుర్కొనబోయే సమస్యలేంటి, అవి వైద్యపరమైన సమస్యలేంటి, ఆరోగ్యపరమైన సమస్యలేంటి, వాటికి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే విషయాన్ని క్లుప్తంగా చూద్దాం. ముందుగా ఆవిడ వెళ్ళింది 8 రోజులకని వెళ్ళినా కూడా అది ఆల్మోస్ట్ 9 నెలల పాటు ఆవిడ స్పేస్లోనే ఉండిపోవడం జరిగింది. అంతరిక్షంలో ఇంతకాలం ఉన్నప్పుడు బాడీలో అనేక మార్పులు చోటు చేరుకుంటాయి. దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే, అంతరిక్షంలో గ్రావిటీ ఉండదు, గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడు ఉండదో దానివలన అనేక మార్పులు వస్తాయి. దీంట్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే బోన్ డెన్సిటీ పోవడం. అంటే ఎప్పుడైతే మనం మనిషిలో నిలబడటం కానివ్వండి, నడవటం కానివ్వండి ఇవి చెయ్యమో, అప్పుడు మజిల్స్ బోన్ డెన్సిటీని తగ్గించేస్తాయి నెమ్మదిగా. మజిల్స్ తగ్గుతాయి, బోన్ డెన్సిటీ కూడా తగ్గుతుంది. బోన్ డెన్సిటీ ఎలా తగ్గుతుంది అంటే 1 to 2% పర్ మంత్ తగ్గుతూ పోతుంది. సో అలా బోన్ డెన్సిటీ తగ్గటం వలన ఈ ఎముకలు బాగా పెళుసుబారిపోతాయి, కొన్నిసార్లు ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని అంతరిక్షంలో ఇంతకాలం నుంచి ఉండి తిరిగి వచ్చిన తర్వాత బోన్ స్ట్రెంగ్త్ కోసం ఆవిడ స్పెషల్గా కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది.